వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కానీ కాలం వారిని కాటేసింది. పిల్లలు, మంచి ఉద్యోగం, సొంతిల్లు అంటూ కళ్ళకంటున్న ఆ నవదంపతుల ఆశలు అడియాశలైనాయి. 6 రోజుల వ్యవధిలోనే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. వారి ప్రేమ కథ విషాదగాథగా మిగిలిపోయింది. గోదావరిఖని GDK1 గనిలో ట్రామర్గా పనిచేస్తున్న కుంబాల నరేష్, మమత ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. సింగరేణి ఉద్యోగంతో గోదావరిఖని ఉదయగిరి నగర్లో అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. శివరాత్రి సందర్భంగా కాళేశ్వరం వెళ్లి భక్తిభావంతో జాగరణ చేశారు. సాఫీగా సాగిపోతున్న వారి జీవితంతో ఒక్కసారిగా కుదుపులు వచ్చాయి. నరేష్ మెట్లపై ప్రమాదవశాత్తు పడిపోవడంతో ఈ అందమైన ప్రేమ జంట జీవితం ఒక్కసారిగా మారిపోయింది. నరేష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి పడకపై ఉన్న భర్తను చూసిన మమత మనసు చింద్రమైంది. వైద్యులు పరిస్థితి విషమని చెప్పడంతో భవిష్యత్తు చీకట్లో కలిసిపోయినట్లయింది. జీవితాంతం చేతులు పట్టుకుని నడవాల్సిన భర్త ఇలా జీవచ్ఛవంలా మారిపోతాడనే ఆలోచన ఆమెను లోలోపల కాల్చేసింది. భర్తను ఆ స్థితిలో చూసిన మమత తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆవేదనను భరించలేక కరీంనగర్లోని తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మృతి చెందిన కొన్ని రోజులకే నరేష్ కూడా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కేవలం 6 రోజుల వ్యవధిలోనే ఇద్దరూ ఈ లోకాన్ని విడిచిపెట్టారు. నిన్న ఒక వ్యక్తి, నరేష్ అనే వ్యక్తి సింగరేణి ఎంప్లాయ్ RG1లో వన్నింగ్ లైన్లో పనిచేస్తాడు. అతను ప్రమాదవశాత్తు ఇక్కడ రెంట్కుండే ఇంటిపై నుంచి కింద పడి ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నాం. అయితే ఇందులో నరేష్ మమత అనే అమ్మాయిని, నెలకు చెందిన మమత అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ గత 14 నెలల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇద్దరు కూడా సేమ్ కమ్యూనిటీ. కానీ వీళ్ళిద్దరి మధ్య చిన్న మనస్పర్ధలు వచ్చి అమ్మాయి వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళింది. ఆ రోజు నైటు వెళ్ళిన క్రమంలో ఇతను బాధలో ఫోన్ మాట్లాడుకుంటూ మరి ఏ విధంగానో ప్రమాదవశాత్తు ఆ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడ్డాడు. పడితే తలకి కుడివైపు గాయమైంది. ఆ గాయంతో మళ్ళీ ఆమెకు ఇన్ఫర్మేషన్ ఆ ఇంటి ఓనర్స్ ఇవ్వడంతో ఆమె వచ్చి హాస్పిటల్కి తీసుకుపోయింది. మమత వాళ్ళ వైఫ్, నరేష్ వాళ్ళ వైఫ్ మమత వచ్చి హాస్పిటల్కి తీసుకుపోయాడు. అక్కడ అతను ట్రీట్మెంట్ చూసి అతను కోమాలోకి పోయిండు. ఇతను కష్టమే, కొంచెం బాగా హెల్త్ పరంగా సర్జరీ చేస్తున్నాం, ఇప్పుడైతే ఏం చెప్పలేమని డాక్టర్లు చెప్పిన దాని ప్రకారము మనస్తాపానికి గురయ్యి ఆ మమత ఏం చేసింది, తీగలగుట్టపల్లెలో సూసైడ్ చేసుకోవడం జరిగింది. పెట్రోల్ మీద పోసుకొని అంటుపెట్టుకొని సూసైడ్ చేసుకోవడం జరిగింది. అది ఇతను కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న చనిపోవడం జరిగింది. మన గోదావరిఖనిలో నిన్న ఒక వ్యక్తి. ఈ ఘటన మమత, నరేష్ ఇద్దరి కుటుంబాలను శాశ్వత విషాదంలోకి నెట్టింది. కాలం కలిసి జీవించాల్సిన దంపతులు ఇలా అర్ధాంతరంగా చనిపోవడంతో స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. సింగరేణి ఉద్యోగం, ప్రేమ పెళ్లి, పిల్లల నవ్వులతో నిండాల్సిన ఇల్లు అన్ని క్షణాల్లో కాలిపోయాయి. కలలతో మొదలైన కాపురం విషాదగాథగా మిగిలిపోయింది.